నందివెలుగు కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ నూతన బ్రాంచిని మంగళగిరిలో ప్రారంభించారు. భాష్యం విద్యా సంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై నూతన శాఖను ప్రారంభించారు. నందివెలుగు కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ చైర్మన్ తోట లక్ష్మీ కోటేశ్వరరావు పాలకవర్గ సభ్యులు అతిథుల్ని సాదరంగా ఆహ్వానించారు. కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ హెడ్ ఆఫీస్ నందివెలుగులో ఉండగా బ్రాంచ్ ఆఫీసులు గుంటూరు, విజయవాడ, అలాగే నూతన శాఖ ఇప్పుడు మంగళగిరిలో ప్రారంభించామని చైర్మన్ తోట లక్ష్మీ కోటేశ్వరరావు తెలిపారు. మంగళగిరి ప్రజలు మా సేవల్ని వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు జాస్తి వీరాంజనేయులు, పోతినేని శ్రీనివాసరావు, నన్నపనేని నాగేశ్వరరావు, డాక్టర్ తవ్వబాల వెంకట్రావు, దామర్ల నరసింహం, అన్నే రత్న ప్రభాకర్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నందివెలుగు కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ అనేది ఈరోజు 4వ బ్రాంచ్ మంగళగిరిలో స్టార్ట్ చేశాము. దీనికి ముఖ్య అతిథిగా భాష్య విద్యా సంస్థలు చైర్మన్ అయినటువంటి భాష్య రామకృష్ణ గారు, అలాగే పోతినేని శ్రీనివాసరావు గారు, నన్నపనేని నాగేశ్వరరావు గారు, డాక్టర్ గిరిజా గారు, అందరు ప్రముఖులందరూ ఇచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇచ్చేశారు. అలాగే ఈ 4వ బ్రాంచి ముందు ఇప్పుడు 2020 అంటే 2020లో మేము సొసైటీని మా ఊరైనటువంటి నందివెలుగులో స్థాపించడం జరిగింది. అది దాని తర్వాత గుంటూరులో, తర్వాత విజయవాడలో, ఇది 4వ బ్రాంచి మంగళగిరిలో స్టార్ట్ చేసామండి. ఇప్పటికి 80 కోట్ల రూపాయలు బుక్ వాల్యూతో సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉంది. దీనికి అందరికీ ముఖ్య కారణం మన సొసైటీ సభ్యులు అందరూ కోఆపరేషన్తో ఇది సాధ్యపడింది. ఇలాగే ముందు కూడా సభ్యులందరూ ఇలాగే కోఆపరేట్ చేస్తూ మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఉన్నాము. అలాగే మన డిపాజిటర్స్ అందరికి కూడా మేము ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద అంటే 12% ఇస్తున్నాం అండి. అంటే ₹1 వడ్డీ వస్తుంది. ఈ రోజున నందివెలుగు కోఆపరేటివ్ మ్యూచువల్ ఎయిడెడ్ సొసైటీ బ్రాంచ్ని మంగళగిరిలో ఏర్పాటు చేయడం జరిగింది. తోట లక్ష్మీ కోటేశ్వరరావు గారు ఈ కార్యక్రమానికి, ఈ బ్రాంచ్ని ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ గారికి, ఇతర పెద్దలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నందివెలుగు కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ, థ్రిఫ్ట్ కోఆపరేటివ్ సొసైటీ అనేది ఇది 4వ బ్రాంచ్గా స్థాపించడం జరుగుతుంది మంగళగిరిలో. ఈరోజు ప్రారంభోత్సవం అయ్యింది. గుంటూరులో ఒక బ్రాంచి, విజయవాడలో ఒకటి ఉంది, నందివెలుగులో ఒకటి ఉంది. అంచెలంచెలుగా ఎదుగుతూ సామాన్య మానవుడికి చేరువ చేద్దామనే సర్వీసులను చేరువ చేసుకునే విధంగా ఈ నందివెలుగు కోఆపరేటివ్ బ్యాంక్ అనేది వ్యవహరిస్తూ ఉన్నది, మంచి సర్వీస్ని ఇస్తూ ఉన్నది. అందులో భాగంగానే మంగళగిరిలో బ్రాంచ్ పెట్టడం అనేది చాలా అభినందనీయం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరూ కూడా ఈ బ్యాంకులో అకౌంట్లు ఓపెన్ చేసి మంచి వడ్డీని కూడా మిగతా బ్యాంకులన్నిటికంటే కూడా మంచి వడ్డీని ఈ బ్యాంక్ ఇస్తుందని చెప్పి ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ నందివెలుగు కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ 4వ బ్రాంచి మంగళగిరిలో ఓపెన్ చేసిన సందర్భంగా మరి చైర్మన్ తోట లక్ష్మీ కోటేశ్వరరావు గారికి, సిబ్బందికి అందరికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ బ్యాంకు వల్ల 2020లో స్థాపించి మరి ఇప్పటికీ 80 కోట్ల బుక్ వాల్యూతో 4వ బ్రాంచ్ ఇట్లా ఉందంటే ఎంత నమ్మకంతో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అదే కాకుండా మరి రైతులకు కానివ్వండి, చిన్న చిన్న వ్యాపారస్తులకు కూడా సులభంగా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా సులభంగా లోన్లు దొరికే ఫెసిలిటీ బ్యాంక్ కల్పిస్తుంది. కాబట్టి మరి ఇంత ఆదరణ పొందుతుందని భావిస్తున్నాం. మరి ఇదే విధంగా ఈ నందివెలుగు కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ త్వరలో మరిన్ని బ్రాంచీలతో ఎక్కువ మంది కస్టమర్లకి సేవ అందించాలని, మరి ఎంత ఎదుగుదలలో ఉండి ఎక్కువ మందికి సహాయం చేసే విధంగా ఉండాలని, అట్లాగే డిపాజిట్ చేసుకునే వాళ్ళకి నమ్మకం